చేపట్టినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడానికి సమ్మెకు మద్దతుగా యాజమాన్యాలు కూడా సహకరించాలని చెప్పేసి వారికి సమ్మె నోటీసును అందజేయడం జరిగింది. ఈ సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే రైతాంగానికి సంబంధించిన వ్యతిరేక చట్టాలు తీసుకురావడం కానీ, కార్మిక వర్గానికి సంబంధించినటువంటి కార్మిక చట్టాలను సవరణ పేరుతో హక్కులు మొత్తం హరించి చేసే విధంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఉద్యోగాల కల్పనలో పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. ఇవాళ 2014 వచ్చినటువంటి ఎన్నికల హామీ ఏదైతుందో నల్లదాన్ని వెలికి తీసి కుటుంబాలకు పంచుతామని చెప్పడంలో కూడా వైఫల్యం చెందింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే బ్యాంకింగ్ రంగం కానీ, రైల్వే రంగం కానీ, ఎల్ఐసి కానీ, ఎయిర్లైన్స్ కానీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా లాభాల బాటలో నడిచే దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తున్నాయి. దీనికి నిరసనగానే నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా కూడా సార్వత్రిక సమ్మెను చేపట్టడం జరిగింది. ఈ సమ్మెలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలి, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసన తెలపాలని చెప్పేసి సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి కుట్ల శంకర్ అమ్మారి యూనియన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కుట్ల శంకర్.